ఒక్కసారి ఊహించండి, మీరు శివాలయంలో పూజ చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి సముద్రం మీ వైపు దూసుకొస్తోంది. కొన్ని నిమిషాల్లోనే మొత్తం గుడి శివలింగంతో సహా సముద్రంలో మాయమైపోతోంది. ఇది కథ కాదు, భారతదేశంలో నిజంగా జరిగే అద్భుతం. అవును, భారతదేశంలో నిజంగానే ఒక ఆలయం ఉంది. రోజుకు 2 సార్లు సముద్రంలో కనిపించకుండా పోతుంది. ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయం పేరు స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇది గుజరాత్లోని అరేబియన్ సీ దగ్గర ఉంది. మొదటిసారి చూసిన వాళ్ళకి ఇది సాధారణ శివాలయంలానే కనిపిస్తుంది. భక్తులు ప్రశాంతంగా పూజలు చేస్తుంటారు. అలలు కూడా సాధారణంగానే కనిపిస్తాయి. కానీ కొన్ని గంటల తర్వాత జరిగేది మాత్రం చాలా షాకింగ్. ఆలయం ఎలా మాయమవుతుంది? సముద్రపు అలలు నెమ్మదిగా పెరుగుతాయి. మొదట ఆలయం చుట్టూ నీరు చేరుతుంది. తరువాత మెట్లు కనిపించవు. కొన్ని నిమిషాల్లో మొత్తం ఆలయం నీటిలో మునిగిపోతుంది. శివలింగం కూడా కనిపించదు. చూడడానికి సముద్రం ఆలయాన్ని మింగేసినట్టే ఉంటుంది. ఆ సమయంలో అక్కడ నిలబడి చూస్తే గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టే అనిపిస్తుంది. కానీ అసలు రహస్యమేమిటి? సైన్స్ ప్రకారం ఇది హై టైడ్ అండ్ లో టైడ్ ఎఫెక్ట్. మూన్ గ్రావిటీ వల్ల రోజుకు 2 సార్లు సముద్రపు నీరు పెరుగుతుంది. అప్పుడు ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత నీరు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆలయం మళ్లీ బయటపడుతుంది. కానీ ఇంత పర్ఫెక్ట్ టైమింగ్తో రోజూ ఇలా జరగడం చూసిన వాళ్ళు మాత్రం దీన్ని కేవలం సైన్స్గా మాత్రమే చూడరు. సైన్స్ రీజన్ చెప్పాను కదా, కానీ గుడి లోపల ఒక రహస్యం ఉంది. అదేంటో క్లైమాక్స్లో చెప్తా. ఆలయ పురాణం. స్థానిక కథల ప్రకారం ఈ శివలింగాన్ని లార్డ్ కార్తికేయ స్థాపించాడని నమ్మకం. తారకాసురుడిని సంహరించిన తరువాత కార్తికేయుడు ఇక్కడ శివుణ్ణి ప్రార్థించాడట. అప్పటినుంచి సముద్రం స్వయంగా వచ్చి శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా భక్తులు భావిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని చాలామంది సముద్రం పూజించే శివాలయం అని కూడా అంటారు. ప్రతిరోజు 2 సార్లు సముద్రం వచ్చి ఈ ఆలయాన్ని తనలో కలుపుకుంటుంది. కొన్ని గంటల తర్వాత ఆలయం మళ్లీ బయటపడుతుంది. ప్రకృతి, భక్తి మరియు మిస్టరీ ఈ 3 కలిసినప్పుడు ఇలాంటి అద్భుతాలు పుడతాయి. కానీ అసలు సీక్రెట్ ఏంటంటే, ఈ గుడి కట్టిన ప్లేస్ ఎగ్జాక్ట్ ఆ పాయింట్లోనే రోజుకి 2 సార్లు టైడ్ హయ్యెస్ట్ పాయింట్ అవుతుంది. 1000 సంవత్సరాల క్రితం మన ఋషులకి మూన్ సైకిల్ ప్లస్ టైడ్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఎలా తెలుసు? ఇది యాదృచ్ఛికం కాదు, ఇదే అసలైన శివుడి లీల. ఇది కేవలం ప్రకృతి అద్భుతమా, లేక నిజంగానే శివుడి మహిమ? మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని చూడాలని అనుకుంటున్నారా? కామెంట్లో హర్ హర్ మహాదేవ్ అని టైప్ చేయండి. ఇలాంటి భారతదేశ రహస్యాల కోసం చేతన్ చెర్వి స్టోరీలాండ్ను సబ్స్క్రైబ్ చేయండి.